కష్టాలు ఇప్పట్లో తీరే సూచనలు కనిపించడం లేదు. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ గడువు ఇప్పుడు 2 రోజుల్లో ముగియనుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15 వరకు గడువు విధించింది. ఇది మార్చి 15 తర్వాత పూర్తిగా మూసివేయబడుతుంది. ఆర్బీఐ సూచనల ప్రకారం మార్చి 15, 2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఎలాంటి లావాదేవీలు ఆమోదించబడవు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న మొత్తాన్ని ఏదైనా ఇతర బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని బ్యాంకు వినియోగదారులకు సూచించింది. పేటీఎం చెల్లింపులపై నిషేధం తర్వాత ఏ సేవలు అందుబాటులో ఉంటాయో, ఏ సేవలు నిలిపివేయబడతాయో తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు. దీని తర్వాత కూడా కొన్ని సేవలు కొనసాగుతాయి. డబ్బు ఉపసంహరణ, రిఫండ్, క్యాష్ బ్యాక్, యూపీఐ, ఓటీటీ చెల్లింపుల ద్వారా డబ్బు ఉపసంహరణ వంటివి. ఏ సేవలు పనిచేయవు, ఏ సేవలు పనిచేస్తాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. మార్చి 15 తర్వాత వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుండి తమ ఖాతా, ఫాస్టాగ్ లేదా వాలెట్ రీఛార్జ్ చేయలేరు. ఈ సేవ మార్చి 15 తర్వాత నిలిపివేయబడుతుంది. మార్చి 15 తర్వాత వినియోగదారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఎలాంటి చెల్లింపును స్వీకరించలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో యూజర్ జీతం లేదా మరేదైనా మనీ బెనిఫిట్ పొందినట్లయితే అతడు మార్చి 15 తర్వాత ఈ ప్రయోజనం పొందలేడు. మార్చి 15 తర్వాత పేటీఎం ఫాస్టాగ్లోని బ్యాలెన్స్ను మరొక ఫాస్టాగ్కి బదిలీ చేయడం సాధ్యం కాదు. యూపీఐ లేదా ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేయబడదు. మార్చి 15 తర్వాత కూడా ఏ సేవలు కొనసాగుతాయో ఒక్కసారి చూద్దాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు తమ ఖాతా లేదా వాలెట్ నుండి ఇప్పటికీ ఉన్న మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. రిఫండ్లు, క్యాష్ బ్యాక్. పేటీఎం చెల్లింపులు దాని భాగస్వామి బ్యాంక్ నుండి బ్యాంక్ ఖాతా, రిఫండ్, క్యాష్ బ్యాక్, స్వీప్ అప్ ఇన్ నుండి వడ్డీని పొందవచ్చు. బ్యాలెన్స్ మొత్తం అందుబాటులో ఉన్నంత వరకు పేటీఎం చెల్లింపుల బ్యాంక్ ఖాతా నుండి ఉపసంహరణలు లేదా డెబిట్ ఆర్డర్లు చేయవచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ వ్యాపార చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ని మూసివేయొచ్చు. వినియోగదారు వాలెట్ను మూసివేసి బ్యాలెన్స్ను మరొక బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఫాస్టాగ్ మార్చి 15 తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది, కానీ బ్యాలెన్స్ మిగిలే వరకు. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వినియోగదారు మరింత మొత్తాన్ని జోడించే ఎంపికను పొందలేరు. వినియోగదారులు తమ పేటీఎం బ్యాంక్ ఖాతా నుండి యూపీఐ లేదా ఐఎంపీఎస్ ద్వారా డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెలవారీ ఓటీటీ చెల్లింపు చేయడం ద్వారా ప్రస్తుత బ్యాలెన్స్ని ఉపయోగించుకోవచ్చు. మార్చి 15 తర్వాత అది మరొక బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.